నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. ప్రజలకు సంబంధించినదైతేనేమి అదేవిధంగా ఈ ట్రస్ట్ ప్రధానమైన సమస్య ట్రస్ట్ ఆ ట్రస్ట్తో ఎక్కువగా ఆ ట్రస్ట్పై గ్రామం ఏదైనా ఉందంటే అది గుజలపల్లి గ్రామం మాత్రమే. మా గ్రామంలో కేవలం 50 నుంచి 60 కుటుంబాలు కలిగిన గ్రామం, ఓన్లీ ఎస్సీలు మాత్రమే ఉన్న గ్రామం. అంత చిన్న గ్రామానికి ఇప్పటి వరకు ఏ సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు. ఇంకోటి నవపేట గ్రామం వాళ్ళు ప్లాస్టిక్ సమస్య పడుతున్నారు, మళ్ళీ వరదలతో కూడా. ఇంకోటి ప్లాస్టిక్ అని చెప్తాను కదా, ఆ ప్లాస్టిక్ కలెక్టర్ గారు చెప్పిన రోజు నుంచి ఎన్ని ప్లాస్టిక్ అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ 3 నెలల్లో ఏదైతే వాళ్ళు సమస్యను పరిష్కరించి దాని తర్వాత మీ గ్రామాన్ని నీళ్ళు కొట్టేస్తామని చెప్పి ఇంతవరకు అయితే దాని గురించి ఎప్పుడు ఏ అధికారం రాలేదు. వచ్చిన ఎంఆర్ఓ అయితే జస్ట్ కలెక్టర్ పేపర్ కలెక్టర్ చేసుకుని ఆధార్ కార్డు రైస్ కార్డు అవి తీసుకొని మాత్రమే తీసుకుంటున్నాడు. మళ్ళీ మేము ఇంకోసారి అతని దగ్గరికి వెళ్తే మాకు విఆర్ఓ మాకు మీ దగ్గర నుంచి ఏమి ఇవ్వలేదు, మాకు కలెక్టర్ గారు ఆర్డర్ పాస్ చేయలేదు, ఇంకోటి ఆర్డీఓ గారు మాకు ఏ విధమైనటువంటి ఆర్డర్ పాస్ చేయలేదు అనేటువంటి సాకులు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మేమందరం రైతులమే ఇచ్చిన వాళ్ళం కూడా ఎలా అంటే రైతులుగా ఉన్నటువంటి మేము నాణ్యమైన పంటను పండించలేకపోతున్నాం, నాణ్యంగా ఆరోగ్యంగా లేకపోతున్నాం అనేది మా బాధ. ఈ అధికారులు అనే వాళ్ళు నాణ్యంగా ప్రజలకు నాణ్యమైన న్యాయం చేయలేకపోతున్నారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది. చిన్న గ్రామాలకు ఒక్క పరిశ్రమ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలకి మీరు సమస్యను పరిష్కరించలేకపోతే జిల్లాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని మైనింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని వరద ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా ఎలా మీరు సమస్యను పరిష్కరిస్తారు? ఇప్పటికి 3 నెలలు అయిపోయి, 3 నెలల కింద మాట అయిపోయి, దాని తర్వాత 8 నెలలు అవుతారు. ఇప్పటి వరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించలే. ఆర్టీఓ మేడం గారిని గౌరవ కలెక్టర్ గారు మా ఊరికి మా సమస్యల మీద చింతరాజ్యంగా నియమిస్తారా అని చెప్పినారు ఆ రోజు. ఆమె ఇప్పటి వరకు మా ఊరి కోసం 1 గంట టైం కూడా కేటాయించలేదు. గతంలో ఆర్టీఓ శ్రీమంతులు గారు ఉన్నారు. చుట్టుపక్కల సమస్య ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఫ్యాక్టరీలు వాళ్ళ సమస్యలు లేవనైతే లేదు, మీరేందుకు లేవనెత్తున్నారు అడిగినారు. వాళ్ళ ఫ్యాక్టరీ అన్నీ ఎక్కడ ఉన్నాయి? కొండలో ఉన్నాయి. మా ఈ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఎక్కడుంది? మా శవాల మీద పట్టుకొని ఉన్నాడు. 2 నాలుగు పోతే అదే పబ్లిక్ యూనియన్లో కూడా మేము అదే చెప్పింది. ఇప్పుడు సెకండ్ ప్లాంట్ ఎందుకు పోతున్నాడు? ఇప్పుడు 4.6 ఉంటే మెట్రిక్ కూడా ఉండేది, నెక్స్ట్ 4.6 ఎందుకు పెంచుతున్నాడు? మమ్మల్ని కంపెనీకే కదా. ఈ 4.6తోనే మేము ఇంత నష్టపోతా ఉంటే 4.6తో పెంచుకుంటూ పోతే మేము పడుకొని ఉంటే ఆ 25 అనేది కూడా మేము పబ్లిక్ యూనియన్ చెప్పడం జరిగింది. ఈ సమావేశం ఎదుట మేము చెప్పేది ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు అధికారులను పంపించి ఏదైతే పబ్లిక్ యూనియన్లో మా గ్రామాన్ని నీళ్ళు కొట్టేసి, అదేవిధంగా గుజలపల్లె, చిన్నకొండల, నవాపేట ఈ గ్రామాలలో ఉన్నటువంటి మైనింగ్ సమస్యలు ఇదనేవి, అదేవిధంగా వరద సమస్యలు ఇదనేవి, డస్ట్ సమస్యలు ఇదనేవి. డస్ట్ వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, పంటలు దెబ్బతింటున్నాయి, పంట పొలాలు అయితే అసలు నాణ్యతే లేదు. ఇంత నష్టం జరుగుతూ ఉన్నా కూడా అవన్నీ ఆయన పరిధిలో తీసుకొని పబ్లిక్ స్టార్ట్ చేయకముందే గౌరవ కలెక్టర్ గారు ఏం చెప్పినారంటే 4 ఏళ్ళు ఉన్నటువంటి ఉన్నతాధికారి చేత నేను మాట్లాడి రాతపూర్వకంగా మీకు ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలన్నీ పరిష్కరించే విధంగా నేను రాతపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి రాయించుకోవడం జరిగిందని చెప్పినారు. ఇంకోటి ఏంటంటే మీ గ్రామాన్ని నీళ్ళు పెట్టేయడానికి అక్కడ గండిగూడ ముందు ప్రాంతాలకైతే ఏదైతే చేశామో వాటికంటే మెరుగైన, వాటికంటే భిన్నంగా మీ గ్రామాన్ని నీళ్ళు పెట్టేసి ఆ విధంగా మీకు న్యాయం చేస్తామని చెప్పినాడు కలెక్టర్ గారు. మళ్ళీ కూడా ఏంటంటే ఎక్కడైతే మీ పంట పొలాలు, మా గ్రామంలో నవపేట గ్రామ ప్రజలు ఉన్నారు, అదేవిధంగా చింతకొండ వాళ్ళు ఉన్నారు, సమస్యకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం ఎక్కడ వరకైతే గుజలపల్లికి సంబంధించిన పొలాలు ఈ దుమ్ము వలన నష్టపోతున్నాయో, పంట నష్టం జరుగుతూ ఉందో, అదేవిధంగా అడ్డంగా కట్టినటువంటి ఫ్యాక్టరీ వల్ల వరద నీరు పోకుండా ఎక్కడికైతే పంట పొలాలు కోతకు గురయ్యి పంట కూడా నష్టపోయి పంటలు మునిగిపోతున్నాయో అక్కడి వరకు వారి చేత మాట్లాడి మీ పంట పొలాలు కొనే విధంగా కూడా వాళ్ళతో మాట్లాడి రాతపూర్వకంగా తీసుకోవడం జరిగిందని చెప్పినాడు కలెక్టర్ గారు.
దాని మీద కూడా ప్రతి ఒక్క దాని మీద స్పెషల్ ఆఫీసర్గా నియమించినటువంటి ఆర్డీఓ గారు కూడా ఒక్కసారి కూడా మా ఊరికి ఇంతవరకు విజిట్ చేయలేదు. విజిట్ చేయమని ఎన్నిసార్లు ఈరోజు సోమవారం ఇలాంటి సోమవారాలు గత 8 నెలల నుంచి ప్రతిరోజు స్పందన పొందుతున్నాం మేము కలెక్టర్ గారు. ఒక్కసారి కూడా కలెక్టర్ గారిని మేము చూసింది లేదు, మాట్లాడింది లేదు. మిగతా పక్కన ఉన్న ఆఫీసర్లందరూ రేపు వస్తాం, పిల్లలు పంపిస్తాం, ఆయిల్ని పంపిస్తాం అని ప్రతి నెల 4 సోమవారాలు ఉంటే ఇప్పటికి 8 నెలల సోమవారాలు ప్రతిరోజు మేము వస్తూనే ఉన్నాం. మాకు సమస్యలే కదా. ఈ సందర్భంగా మేము మా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టు ఇక మీదనైనా కానీ అధికారులు మేల్కొని ఈ దాల్మీ యజమాని సెకండ్ ప్లాంట్కి ఎన్ఓసీగా క్లియర్ అయితే మాత్రం మా ప్రాణాలను వాళ్ళకి పెట్టినట్టే. చిన్న గ్రామం సార్ మాది, చిన్న గ్రామం, ఓన్లీ ఎస్సీలు ఉన్న వాళ్ళ మాత్రమే. మా గ్రామానికి న్యాయం చేయలేనప్పుడు ఈ అధికార యంత్రాంగం ఎందుకు? చిన్న గ్రామానికి న్యాయం చేయలేనప్పుడు ఈ అధికార యంత్రాంగం ఎందుకు? జిల్లా అధికార యంత్రాంగాన్ని దూరపల్లి గ్రామ ప్రజల తరఫున, నవాపేట గ్రామ ప్రజల తరఫున మేమందరము వేడుకునేది ఏంటంటే మా గ్రామాన్ని రీలొకేట్ చేసి మంచి పునరావాస స్థలం ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రాణాలతో ఇక మీదైనా కానీ మంచి ఆరోగ్యంగా ఉండడానికి వేరే చోట మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి మా పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా మా సమస్యలు తీర్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం.